మార్చుకుంటావా నీ పేరు? మార్చుకో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా వ్లాగ్స్. మిషితా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే రోజు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మా వారు అయితే చేశారు. సో పిల్లలు ఫ్రెష్ అయిపోయారు, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఈ శారీ వచ్చేసి మా అక్కది అనమాట. మా అక్క పెళ్ళప్పుడు శారీ. సో ఇదిగోండి, చాలా బాగుంది. ఈ డ్రెస్ అమ్మ కలర్కి నా కలర్కి సేమ్ కలర్ ఉంటుంది. వచ్చేసి మా అక్క పెళ్ళప్పుడు శారీ అనమాట. మా అక్క పెళ్ళప్పుడు శారీ. సో మా అక్క వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల నేను ఈ శారీ కట్టుకోను, నాకు ఇంకా లావు అనిపిస్తాను, నేను పొట్టి ఉన్నాను కదా అనేసి మా అమ్మ వాళ్ళకి అయితే ఇచ్చింది. నేను అక్కడ నుంచి నా శారీస్ కొన్ని మా అమ్మ వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఈ శారీస్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఇది సో మా అక్క శారీ నేనైతే కట్టుకుంటున్నాను. మా అక్క పెళ్ళయి ఇప్పటికి ఒక 20 ఇయర్స్ అవుతుందేమో కరెక్ట్. పండగ రోజు భక్షాలు చేద్దామని అయితే పూర్ణం అయితే రెడీ చేసినాను. కాకపోతే పండగ రోజు పులిహోర, ఆలు, రసము ఇవన్నీ తీయడానికే వాళ్ళకి సరిపోయిందనమాట. పూర్ణం అయితే కొంచెం దేవునికి పెట్టేసి పూజ అయితే చేసినాము. సో పండగ రోజు భక్షాలు అయితే చేయలేకపోయినాను కాబట్టి ఈరోజు సాటర్డే కదా, ఈరోజు అయితే చేసినాను. సో చేసినాను అనమాట. ఇదిగోండి, సో చాలా బాగా వచ్చినాయి. సో ఎప్పుడు నేను ఓలేలు చేసినా నాకు కరెక్ట్ అయితే రావన్నమాట. లాస్ట్ టైం వచ్చేసి కొంచెం సాల్ట్ వేసినాను తెలియక, ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్టేక్ అవుతుంది. సో నేను చేయంగా మంచిగా నేర్చుకుంటున్నాను. సో ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి. కాకపోతే షేప్ అయితే రాలేదు, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లంచ్ అయితే చేస్తున్నాను. సో ఈ రైస్ అయితే అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను బ్రింజాల్ కర్రీ, వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో మా హస్బెండ్ కూడా వస్తానని ఫోన్ చేశారు. సో పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. సో ఎర్లీ మార్నింగ్ లేసి కరాటే క్లాస్కి అయితే వెళ్ళారు కదా, సో కాబట్టి కొద్దిసేపు అయితే పడుకోబెట్టాను. వాళ్ళు లేసేలోపు వంట అయితే కంప్లీట్ చేస్తాను. సో నేను ఈరోజు శారీ కట్టుకొని పూలు పెట్టుకొని మంచిగా రెడీ అయింది. సో మా వారు వస్తేనే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారేమో, చూద్దాం ఏ విధంగా రెస్పాండ్ అవుతారో. ఎప్పుడు నైట్ వేసుకొని ఉంటాను కదా, ఎప్పుడు శారీస్ అవన్నీ పెద్దగా కట్టుకొని నేను టీషర్ట్స్, లెగ్గిన్స్ ఇట్లా వేసుకుంటాను అనమాట. సో చూద్దాం ఏమంటారు, సర్ప్రైజ్ అవుతారా లేకపోతే షాక్ అవుతారా చూడము. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వంకాయ కర్రీ అయితే చేద్దాం. ఓకే, అర్థమైంది. ఎందుకే పింక్ పెట్టుకున్నా కట్ కదా.